నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. సింగరేణి సంస్థలో కోవిడ్ వ్యాప్తి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్. ఆయన తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల సింగరేణి సంస్థ అతి తక్కువ నష్టంతో బయటపడింది. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీనిపై ప్రత్యేక వార్త. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం కోసం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ చూపించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారికి విన్నవించగా ఆ శాఖ డైరెక్టర్ సూచనల మేరకు సింగరేణిలోని అన్ని ఏరియాల్లో గల ఏరియా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి ప్రత్యేక చొరవతో ఈ వ్యాక్సిన్ ని అందరికీ అందజేయనున్నట్టు తెలియజేశారు. ఈ వ్యాక్సినేషన్ను ఫేజ్ 2లో అర్హులైన వారందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సింగరేణిలో కోవిడ్ వ్యాధిని ఎదుర్కోవడం కోసం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ చూపి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారని, అందువల్లనే అతి తక్కువ నష్టంతో సింగరేణి సంస్థ కోవిడ్ బారి నుంచి బయటపడిందని, అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ కూడా కార్మికులు వేయించాలని కార్మికులు కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ శ్రీధర్ రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖ వారిని సందర్శించి సింగరేణి ఆసుపత్రిలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందజేయడం కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వివిధ ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించడం జరిగింది. దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్ ఒక ప్రకటన చేస్తూ ఈ అవకాశాన్ని ఫేజ్ 2 పరిధిలోకి వచ్చే వయసున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డుతో పాటు కంపెనీ ఇచ్చిన వైద్య గుర్తింపు కార్డును, అలాగే తమకు గల వ్యాధులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకురావాలని సూచించారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఒరిస్సా రాష్ట్రంలో కూడా 2 కొత్త బ్లాకులను చేపడుతున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల ఒడిశా రాష్ట్రంలో పర్యటించింది. ఆ విశేషాలేంటో మీరు ఇప్పుడు చూడవచ్చు. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి సంస్థకు కేటాయించబడిన నైనీ బ్లాక్, న్యూ పాత్రపద బొగ్గు బ్లాకులకు సంబంధించి పలు అంశాలపై సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం సారథ్యంలో ఒక ఉన్నతాధికారుల బృందం మంగళవారం నాడు ఒడిశా రాష్ట్రంలో పర్యటించింది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు ఈ ఉన్నత స్థాయి బృందం ఒడిశా రాష్ట్రంలోని అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాంతో పాటు అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, అడ్వైజర్ నైనీ శ్రీ విజయరావు, జిఎం ఎస్టేట్స్ శ్రీ ఎస్డిఎం సుభాని ఇంకా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ వినీల్ కృష్ణను డైరెక్టర్ బృందం కలిసింది. నైనీ బ్లాక్ కు సంబంధించి ఇతర సహకారాలు అందించాలని, న్యూ పాత్రపద బ్లాక్ కు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉన్న అనుమతుల గురించి కూడా ఈ సందర్భంగా విన్నవించారు. న్యూ పాత్రపద గనికి సంబంధించి భూసేకరణతో పాటు పూర్తిస్థాయి సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టాలని డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం విజ్ఞప్తి చేయగా వీటిపై స్పెషల్ సెక్రటరీ పూర్తి సానుకూలతను వ్యక్తం చేశారు. సింగరేణి గనులకు ఒడిశా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అలాగే ఇదే ప్రాంతంలో సింగరేణితో పాటు గనులు నిర్వహిస్తున్న ఒడిశా మినరల్ కార్పొరేషన్, మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, హిందోల్కా, నాల్కో, కేపీసీఎల్ వంటి సంస్థలతో కలిసి బొగ్గు రవాణా కోసం ఒక ప్రత్యేక రైలు మార్గం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని డైరెక్టర్ కోరారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వినీల్ కృష్ణ సానుకూలతను వ్యక్తం చేశారు. సింగరేణి అధికారుల బృందం ఇంకా ఒరిస్సా రాష్ట్ర గనులు మరియు ఉక్కు శాఖ కార్యదర్శి శ్రీ సురేంద్ర కుమార్, రెవెన్యూ శాఖ కార్యదర్శి విష్ణుపాద సేతి, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కార్యదర్శి బలవంత్ సింగ్, అలాగే నైనీ బ్లాక్ ఉన్న అంగుల్ జిల్లా కలెక్టర్ను కూడా ఈ సందర్భంగా కలిశారు. ఆ తర్వాత డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం నైనీ బొగ్గు బ్లాకు ప్రాంతాన్ని కూడా సందర్శించింది. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని, అనుకున్న సమయానికి ముందే బొగ్గు ఉత్పత్తి జరగాలని డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం కోరారు. నైనీతో పాటు సమీపంలోని ఉత్కల్ సి బ్లాకు, మచ్చికుట్ట బ్లాకులను కూడా అధికారుల బృందం సందర్శించింది. ఈ పర్యటనలో జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ పి సత్తయ్య, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ శ్రీ సుబ్బారావు, జనరల్ మేనేజర్ నైనీ శ్రీ సురేష్,
ఏజీఎం అన్వేషణ విభాగం శ్రీ పంకజ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల క్రీడా సౌకర్యం కోసం ఇటీవల కొత్తగూడెం ఏరియాలో ఒక క్రికెట్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సింగరేణి సంస్థ కార్మికుల క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని ప్రకాశం స్టేడియంలో ఇటీవల ఒక క్రికెట్ ప్రాక్టీస్ ఏరియాను ఏర్పాటు చేయగా దీన్ని డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఒకేసారిగా 2 జట్లు నెట్ ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించడం జరిగింది. కొత్తగూడెం కార్పొరేట్లోని క్రీడా విభాగం వారు అందుబాటులో ఉన్న సామగ్రిని వినియోగించుకుంటూ స్వంతగా దీన్ని రూపొందించడం విశేషం. ఒకేసారి 2 జట్లు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలు కలుగుతోంది. సింగరేణి సంస్థ ఆతిథ్యంలో ప్రతి ఏడాది కూడా కోరిండియా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. క్రికెట్లో కూడా సింగరేణి సంస్థ పలుమార్లు బహుమతులు సాధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రికెట్ ప్రాక్టీస్ ఏరియా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని స్పోర్ట్స్ సూపర్వైజర్లు అంటున్నారు. నాటి కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్తో పాటు జనరల్ మేనేజర్ పర్సనల్ సిఎస్ఆర్ అండ్ వెల్ఫేర్ శ్రీ బసవయ్య, గుర్తింపు కార్మిక సంఘం నుంచి శ్రీ జేబీ మోహన్, అధికారుల సంఘం నుంచి ఎంఆర్జీకే మూర్తి, డీజీఎం పర్సనల్ శ్రీ ధన్పాల్ శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ పోతరాజు, స్పోర్ట్స్ సూపర్వైజర్లు శ్రీ పాస్నెట్ మరియు సుందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అద్భుతమైన ప్రగతిని సాధించింది. గత 6 ఏళ్ల కాలంలో సింగరేణి సంస్థ సాధించిన ప్రగతిపైన సింగరేణి అద్భుత ప్రగతి అనే పుస్తకాన్ని ఇటీవల పబ్లిక్ రిలేషన్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం వారు ప్రచురించడం జరిగింది. దీన్ని అన్ని ఏరియాల్లో అన్ని గనుల్లో కూడా పంపిణీ చేశారు. దీనిపై కార్మికులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా బంగారిని శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సింగరేణి సంస్థ తన 130 సంవత్సరాల్లో ఎన్నడూ సాధించని అద్భుతమైన ప్రగతిని సాధించింది. దీనిపై సింగరేణి సంస్థ ప్రజా సంబంధాల శాఖ మరియు కమ్యూనికేషన్ విభాగం వారు ఒక ప్రత్యేక బ్రోచర్ బుక్లెట్ను ఇటీవల ప్రచురించారు. దీన్ని అన్ని గనులు మరియు కార్యాలయాల్లో పంపిణీ చేశారు. నల్లని కనకం ధరించిన రాణి తెలంగాణలో వెలుగుల జనని తరగని నిధిలా వరించిన ధరణి. సింగరేణి సంస్థ సాధించిన విజయాలతో పాటు వివిధ రకాల సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సింగరేణి సంస్థ పుట్టుక, సంస్థకు సంబంధించిన వివరాలు, అలాగే గత 6 సంవత్సరాల్లో సింగరేణి సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో సాధించిన విజయాలు, బొగ్గుతో పాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయటం మరియు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే ఒక ప్రముఖ విద్యుత్ కేంద్రంగా నిలబడటం, సోలార్ విద్యుత్ రంగంలోకి సింగరేణి అడుగుపెట్టడం, అలాగే ఇతర రాష్ట్రాల్లో అనగా ఒరిస్సా రాష్ట్రంలో 2 భారీ గనులకు సింగరేణి చేస్తున్న సన్నాహాలు, సింగరేణి సంస్థ మరియు కార్మికుల పట్ల అభిమానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పలు హామీలు, వాటి అమలు తీరుపై పూర్తి వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి సంస్థ చెల్లిస్తున్న చెల్లింపులు, 6 జిల్లాల అభివృద్ధికి సీఎంపీఎఫ్ మరియు డిఎంఎఫ్టీ నిధులతో చేస్తున్న సహకారం, కార్మికుల రక్షణకు సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు, ఖర్చుకు వెనకాడకుండా సింగరేణి కార్మికులకు అందిస్తున్న వైద్యం, అలాగే గనుల్లో కార్మిక సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లు, మ్యాన్ రైడింగ్లు, బాత్రూములు తదితర విషయాలు, కాలనీల్లో ఏర్పాటు చేసిన క్వార్టర్లు, పార్కులు, ఏసీ కమ్యూనిటీ హాల్స్, సూపర్ బజార్లు, పర్యావరణ హితంగా సింగరేణి సంస్థ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాలు తదితర అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అంతేకాదు నదుల ఇసుక వాడకాన్ని తగ్గిస్తూ ఓవర్బెడ్ నుంచి ఇసుక తీసే ప్లాంట్ల ఏర్పాటు, కొత్తగా సాధించిన గనులు తదితర అంశాలను దీనిలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకాన్ని కార్మికులు ఎంతో ఆసక్తితో చదువుతున్నారు. ఈ సందర్భంగా కార్మికులు సింగరేణి సంస్థ సాధించిన విజయాన్ని ఒక పుస్తక రూపంలో తమకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని, దీనిని ఒక జ్ఞాపకంగా తాము దాచుకుంటామని తెలియజేశారు. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా సమీప గ్రామాల్లోనూ అలాగే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లోనూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే.
ఇటీవల RG3 ఏరియా పరిధిలోను అలాగే భూపాలపల్లి ఏరియా పరిధిలోను పలు గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగింది. దీనిపై సంక్షిప్త రిపోర్ట్. సమీప గ్రామాల్లోని ప్రజల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి సింగరేణి సంస్థ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. రామగుండం 3 ఏరియా పరిధిలోని రామగిరి మండలంలోని పన్నూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏ మనోహర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీప గ్రామాలకు CSR నిధులతో అనేక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. మంచినీటి బోర్లు, RO ప్లాంట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలకు ఉచిత శిక్షణ, నిరుద్యోగ యువతకు మోటార్ డ్రైవింగ్ శిక్షణలు ఇస్తున్నామన్నారు. ఈ సదవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పన్నూరు గ్రామ సర్పంచి అల్లం పద్మ, తిరుపతి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జి వైస్ ప్రెసిడెంట్ బక్కయ్య, అధికారుల ప్రతినిధి కె మల్లేశంతో పాటు జెడ్పీటీసీ శారద, వైస్ ఎంపీపీ కె శ్రీదేవి, ఉప సర్పంచ్ డి శ్రీనివాస్, డివైసీఎంఓ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి రమేష్ బాబు, డీజీఎం పర్సనల్ విలాస్ శ్రీనివాస్ పోద్దార్, డాక్టర్లు ఓ వెంకటేశ్వర్లు, ఈ లక్ష్మీనారాయణ, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ మారుతి ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. అలాగే కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో కూడా ఉచిత మెడికల్ క్యాంపుని ఇటీవల నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును జీఎం శ్రీ మనోహర్ ప్రారంభించారు. సింగరేణి సంస్థ సమీప గ్రామాల ప్రజల సౌకర్యం కోసం ఇటువంటి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుందని, ఉచితంగా వైద్య సేవలతో పాటు మందులు కూడా అందజేస్తుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, జూలపల్లి ఉప సర్పంచ్ సాయి కుమార్, కమాన్పూర్ మండల అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీటీసీ శంకరయ్య ఇంకా ఇతరులు పాల్గొన్నారు. భూపాలపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఇటీవల ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ECH నిరీక్షణ్ రాజు ప్రారంభించడం జరిగింది. కంపెనీ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రత్యేక వైద్య నిపుణుల్ని ఈ శిబిరం కోసం రప్పించారు. జనరల్ సర్జరీ, ENT, ఆర్థో, చర్మ వ్యాధి, పిల్లల వైద్యం తదితర విభాగాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరిగింది. అలాగే వివిధ రకాల పరీక్షలను కూడా ఇక్కడ నిర్వహించారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కొండాపూర్ సర్పంచ్ మామిడి రవి, నగరంపల్లి నుంచి ఏ కుమారస్వామి, భద్రయ్య, సీతారాంపూర్, సుధాకర్ రెడ్డి, కొండరాజ్పల్లి, దాసరి లక్ష్మయ్య, ఉప సర్పంచ్ నగరంపల్లి, అశోక్ రెడ్డి, ఎంపీటీసీ తదితర ప్రజాప్రతినిధులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సుమారు 500 మంది ఈ వైద్య శిబిరంలో వైద్య సేవల్ని అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ బచ్చా రవీందర్, ప్రాజెక్టు మేనేజర్ KTK OC3 శ్రీ వి రామ్దాస్, అధికార ప్రతినిధి అనిల్ కుమార్, KTK OC3 మేనేజర్ శ్రీ CBR భానుప్రసాద్, డిప్యూటీ CMO డాక్టర్ S పద్మజ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలో ఇటీవల చేపట్టిన కొన్ని కార్యక్రమాలపై సంక్షిప్త రిపోర్ట్. సింగరేణి సంస్థ సమీప గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రాజెక్టు ప్రభావిత గ్రామమైన పెనగడప గ్రామంలో CSR నిధులతో ఒక బోర్వెల్ను నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి ఏరియా GM శ్రీ CH నరసింహరావు మార్చి 15వ తేదీన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రభావిత 14 గ్రామాల్లో బోర్వెల్స్, ట్రీ గార్డ్స్ ఏర్పాటు కోసం 60 లక్షల రూపాయలని CSR నిధుల నుంచి మంజూరు చేశామన్నారు. పెనగడపలో బోర్వెల్తో పాటు సమీప గ్రామాల్లో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం సింగరేణి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇటీవల గ్రామాల యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా సింగరేణి చేస్తూ ఉంటుంది. అందులో భాగం ఎప్పుడు కూడా సింగరేణి ఆలోచిస్తూ ఉంటుంది. చిరుపై గ్రామాల గురించి ఆలోచిస్తుంటుంది. డెవలప్మెంట్ ప్రయత్నం చేస్తుంది. ఆ డెవలప్మెంట్లో సర్పంచులు అండ్ ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా సింగరేణికి చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళంతా హెల్ప్ మూలంగానే మన సింగరేణి వాళ్ళు ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఏమాత్రం మనం కార్యక్రమంలో SODGM నారాయణరావుతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ MD రజాక్, GKOC మేనేజర్ కరుణాకర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ సీతారాం, సివిల్ రాజా, DYPM కిరణ్ బాబు, సర్పంచ్ కళావతి, ఎంపీటీసీ నాగమణి, ఉప సర్పంచ్ సంతోష్ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం పట్ల స్థానికులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ సమీప ప్రభావిత గ్రామాలకు సంబంధించి CSR పనులు అనేకం చేపడుతోంది. సత్తుపల్లిలోని సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా సత్తుపల్లి అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న 375 ఎకరాల అర్బన్ పార్కు కోసం 50 లక్షల రూపాయల నిధులని సింగరేణి సంస్థ మంజూరు చేసింది.
వేంసూర్ రోడ్లో కొత్తూరు గ్రామం సమీపంలో ఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి 50 లక్షల రూపాయల నిధుల్లో భాగంగా తొలి విడతగా 20 లక్షల రూపాయల చెక్కును జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహరావు, సత్తుపల్లి ఎఫ్డిఓ శ్రీ సతీష్ కుమార్కు ఇటీవల అందజేశారు. సింగరేణి సంస్థ సమీప గ్రామాల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి సహకారం అందించడం పట్ల ఎఫ్డిఓ సతీష్ కుమార్ తన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జేవీఆర్ఓసీ పీఓ ఎస్ వెంకటాచారి, రేంజర్ వెంకటేశ్వర్లు, జేవీఆర్ఓసీ వెల్ఫేర్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో వృత్తి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువ ఉద్యోగులు ఇప్పటికే అనేక సార్లు రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తాన్ని అందించారు. ఇప్పటి వరకు 1389 మంది ఉద్యోగులు రక్తదాన శిబిరాల్లో పాల్గొనడం జరిగింది. ఇటీవల తాజాగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో కూడా సుమారు 100 మంది తమ రక్తాన్ని దానం చేశారు. నాటి కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎం సురేష్ పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు చేసిన రక్తదానం ఎంతో మంది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు సహాయపడుతుందన్నారు. కారుణ్య నియామకాల ద్వారా నూతన ఉద్యోగులు ఉద్యోగంలో చేరే ముందే సమాజహిత కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. రక్తదానంతో పాటు అవయవ దానం పట్ల కూడా అవగాహన ఉండాలి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రక్తదాతలు ఎవరైతే ఉన్నారో అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో పెట్టాలి. డెఫినెట్ గా మేము కూడా దీనికి సహకరిస్తామని మరోసారి రెడ్ క్రాస్ వాళ్లకు కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కె సురేందర్ రెడ్డి, డీజీఎం పర్సనల్ నికోలస్, శ్రీరాంపూర్ ఎంఈటీసీ మేనేజర్ కల్లూరి వెంకట్రామారావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, డాక్టర్ హనుమంతరావు, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తూ కోవిడ్ వ్యాధి వల్ల మృతి చెందిన వారికి 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను చెల్లిస్తోంది కంపెనీ. ఇటీవల కొత్తగూడెం ఏరియాలో ఈ విధంగా మృతి చెందిన 3 కార్మికులకు సంబంధించి వారి కుటుంబీకులకు 15 లక్షల రూపాయల చొప్పున చెక్కుల్ని అందజేశారు ఏరియా జీఎం. కోవిడ్ వ్యాధితో మృతి చెందిన వారికి 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సింగరేణి సంస్థ అందజేస్తోంది. కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఇటీవల ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహరావు ఎక్స్గ్రేషియా చెక్కుల్ని అందజేశారు. మృతి చెందిన కార్మికులకు సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల మౌనాన్ని పాటించారు. జీకే ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేస్తూ కోవిడ్ కారణంగా మృతి చెందిన గోపి భాస్కర్, కె రాంబాబు, టి అంజయ్య కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కుల్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఓడి జిఎం నారాయణరావు, ఏరియా ఇంజనీర్ రఘురామరెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ రజాక్, డీజీఎం పర్సనల్ శ్రీ శామ్యూల్ సుధాకర్, జీకేఓసీ మేనేజర్ కరుణాకర్, జీకేఓసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ సీతారాం, డివైపీఎం కిరణ్ బాబు, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రావణ్, పిట్ కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి యొక్క ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో కూడా ఈ ఉత్సవాలను 75 వారాల పాటు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో ఇటీవల ర్యాలీలు కూడా నిర్వహించారు. దీనిపై సంక్షిప్త రిపోర్ట్. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వారి ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో కూడా మార్చి 12 నుంచి జూన్ 30వ తేదీ వరకు అనేక కార్యక్రమాలను ఈ నేపథ్యంలో నిర్వహించడం జరుగుతోంది. ముందుగా అన్ని ఏరియాల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబంధించి పెద్ద ర్యాలీలను నిర్వహించారు. మణుగురు ఏరియాలో నిర్వహించిన ర్యాలీని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన అందరికీ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావుతో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రామగుండం 2 ఏరియాలో కూడా భారత్ కా అమృత్ వర్ష మహోత్సవ్ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలపన తర్వాత సింగరేణి పాఠశాల విద్యార్థులతో ఈ ర్యాలీని జీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు, అలాగే సెక్టర్ 3 డిస్పెన్సరీ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్తో పాటు ఎస్ఓడి జిఎం సాంబయ్య, అధికారుల సంఘం అధ్యక్షులు ఎంవి నరసింహరావు ఇంకా ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో కూడా భారత్ కా అమృత్ వర్ష మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఎం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఏరియా జీఎం శ్రీ బి సంజీవ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అతిపెద్ద జాతీయ పతాకంతో భారీ ర్యాలీని కోలేటిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాస్తో పాటు ఎస్ఓడి జీఎం సాయిబాబు, అధికారుల సంఘం నాయకులు మరియు ఇతర వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో భారత్ కా అమృత్ వర్ష మహోత్సవ కార్యక్రమాన్ని ఏరియా జీఎం శ్రీ ఎం సురేష్ ప్రారంభించారు. ఆ తర్వాత జీఎం కార్యాలయం నుంచి ఒక భారీ ర్యాలీని ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, అధికారుల సంఘం నుంచి శ్రీ మాధవ్, వివిధ గనులు మరియు విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కూడా భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ శ్రీ సంజయ్ కుమార్ సూర్ హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఈఎండ్ఎం శ్రీ జేవీపీ శాస్త్రి, చీఫ్ ఆఫ్ ఓఎండ్ఎం శ్రీ జయన్ సింగ్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి చుక్కల శ్రీనివాసరావు, ఇంకా ఇతర అధికారులు దీనిలో పాల్గొన్నారు. రామగుండం 1 ఏరియాలో కూడా భారత్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏరియా జీఎం శ్రీ కె నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీని నిర్వహించారు. జీఎం ఆఫీసు నుంచి బి గెస్ట్ హౌస్ వరకు ఈ అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఇంకా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి గండ్ర దామోదర్రావు, ఎస్ఓడి జీఎం శ్రీ త్యాగరాజ్తో పాటు అధికారుల సంఘం నాయకులు శ్రీ సమ్మయ్య, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. RG3 ఏరియా మరియు అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియాలో భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అడ్రియాలా ప్రాజెక్ట్ ఏరియా శ్రీ ఎన్వికే శ్రీనివాస్, జనరల్ మేనేజర్ RG3 ఏరియా శ్రీ ఏ మనోహర్లు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రతినిధి శ్రీ బి బక్కయ్య, అధికారుల సంఘం నుంచి శ్రీ కె మల్లేశం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం ర్యాలీని నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలో భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈసీహెచ్ నిరక్షణ్ రాజు ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఒక భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఓడి జీఎం శ్రీ విజయప్రసాద్తో పాటు గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శ్రీ కుక్కుల తిరుపతి, ఏఐటీసీ నుంచి శ్రీ ఎం రమేష్, ఇంకా ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇల్లందు ఏరియాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఏరియా జీఎం శ్రీ పివి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర భారత ప్రగతిలో సింగరేణి సంస్థ విశేషమైన సేవలందించిందని, ఈ సేవల్ని ఇకపై కూడా కొనసాగిస్తామన్నారు. అనంతరం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కొత్తగూడెం ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీ సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ స్వతంత్ర భారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిందని, ఇకపై కూడా దేశాభివృద్ధికి అంకితమై పనిచేస్తుందని తెలియజేశారు. అదే రోజు సాయంత్రం రుద్రంపూర్ మార్కెట్ నుంచి అమరవీరుల స్తూపం వరకు భారత్ కా అమృత్ మహోత్సవ్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడి జీఎం నారాయణరావుతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ రజాక్, సేవా అధ్యక్షురాలు శ్రీమతి సిహెచ్ ఉమారాణి నరసింహరావు, అధికారుల సంఘం నుంచి పాలడుగు శ్రీనివాసరావు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. మందమరి ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారత్ కా అమృత్ వర్ష మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కేకే ఏజెంట్ ఆఫీసు నుంచి జనరల్ మేనేజర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జీఎం ఆఫీసులో జీఎం శ్రీ చింతల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందర్శించారు. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్ట్రక్చర్డ్ కమిటీ మెంబర్ శంకర్రావు, ఏఐటీసీ నుంచి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఇంకా అన్ని విభాగాల ఏజీఎంలు, హెచ్ఓడీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.